వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనే టాపిక్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ కరెన్స్ అర్థమెటిక్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. దీంతో పాటుగా రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరం తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరం తెలుసుకోవచ్చండి. మనం ఈరోజు ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనే టాపిక్ మనం చూసుకున్నట్లయితే, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్ అనే టాపిక్ ఆన్ ట్రైన్స్ అనే టాపిక్ అనేది మన దేని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పడం జరిగిందంటే, టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరము అనే టాపిక్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుందండి. ట్రైన్స్ సేమ్ ఇందులో ఉండే ఫార్ములాస్, ఇందులో ఉన్న టెక్నిక్స్ అనేది ఉపయోగించుకుంటూ మనం చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే దీన్ని ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్లో మన బేసిక్స్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి ఏమి ఉపయోగపడతాయి అంటే, మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి ఎలా మార్చాలి, కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి ఎలా మార్చాలి, ఈ రెండు ఉంటాయండి. మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లో మార్చడానికి 18/5తో మనం మల్టిప్లై చేయవలసి ఉంటుంది. కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి 5/18తో మనం మల్టిప్లై చేయవలసి ఉంటుందండి. ఈ రెండు ఫార్ములాస్ కూడా మనము ఆల్రెడీ టైమ్ అండ్ డిస్టెన్స్లో చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ మన ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్లో చూసుకున్నట్లయితే మొత్తం మనకి 4 మోడల్స్ ఉంటాయండి. ఆ 4 మోడల్స్ మీకు తెలిస్తే సరిపోతుందండి. 4 కాన్సెప్ట్స్ అనమాట. దానిలో డిఫరెంట్ సమ్స్ ఉంటాయి. ఇంకా ఉన్నప్పటికీ మనకి 4 మోడల్స్ కంప్లీట్గా తెలిస్తే సరిపోతుందండి. ఒకటి ఏంటంటే, ట్రైన్ అనేది ఒక ఫోల్ని కానీ, ఒక మనిషిని కానీ, లేదా ఒక చెట్టుని కానీ, ట్రీని కానీ దాటింది అనుకోండి, అటువంటి క్వశ్చన్ ఉంటుందండి. ఒక ఫోల్ని కానీ, ఒక మ్యాన్ కానీ, ఒక ట్రీ కానీ అలా ఇస్తుంటాడు అనమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే, కంప్లీట్గా ట్రైన్ యొక్క లెంత్ అయితే ఎంత ఉందో, ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఉందో దాన్ని దాటితే సరిపోతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే, రెండు ట్రైన్లను ఇస్తుంటాడండి, లేదా రెండు ట్రైన్లు కంటే ఒక ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ ఇస్తుంటాడండి. ట్రైన్ ప్లాట్ఫామ్ ఆర్ బ్రిడ్జిని దాటాలనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, ట్రైన్ యొక్క లెంత్ ఎల్ ప్లస్ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ బిఏ, ఈ రెండు కలిపి ప్లస్ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఏదైనా అనుకోవచ్చు. ఈ రెండు కలిపి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో అంత డిస్టెన్స్ అంటే ట్రైన్ ట్రావెల్ చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ కండిషన్ లో ట్రైన్ అనేది ఫోన్ కానీ, మ్యాన్ కానీ, ట్రైన్ కానీ దాటాలంటే ట్రైన్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు క్రాస్ చేయాలండి. అదే బ్రిడ్జిని కానీ ప్లాట్ఫామ్ కానీ దాటాలనుకుంటే ట్రైన్ పొడవుతో పాటుగా బ్రిడ్జి ఎంత పొడవు ఉందో అంత పొడవును కూడా క్రాస్ చేయవలసి ఉంటుంది అనమాట. ఈ 2 కాన్సెప్ట్స్ అండి. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే, సేమ్ డైరెక్షన్ అండ్ ఆపోజిట్ అండి. సేమ్ డైరెక్షన్, ఇంకొకటి ఆపోజిట్ అనమాట. ఫోర్త్ వన్ ఆపోజిట్ టు సేమ్ డైరెక్షన్ అండి. అంటే 2 ట్రైన్స్ ఇక్కడ ఇస్తారండి. టూ ట్రైన్స్ ఇక్కడ మనకి ఒక ట్రైన్ V1 వేగంతో ఇంకో ట్రైన్ V2 వేగంతో వెళ్ళినట్లయితే, ఆ టూ ట్రైన్స్ యొక్క సాపేక్ష వేగం ఉపయోగించుకోవాలన్నమాట. అంటే రెండు ఎప్పుడు కలుస్తాయి, ఎప్పుడు ఎంత దూరంలో ఉంటాయి, అవన్నీ కూడా మనం దేని ద్వారా కౌంట్ చేస్తామంటే సాపేక్ష వేగం ఆధారంగా కనుక్కుంటామండి. సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు వేగాల యొక్క డిఫరెన్స్ మనం తీసుకోవాలండి. అదే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వేగాల యొక్క సమ్ మనం తీసుకోవాలండి. డిఫరెన్స్ అంటే ఏది పెద్ద, గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ అనగానే గుర్తుపెట్టుకోవాలి, ఏది పెద్దదైతే పెద్దదాని నుండి చిన్నది మైనస్ చేయాలి. డిఫరెన్స్ అంటే పెద్దదాని నుండి చిన్నది మైనస్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే V1 మైనస్ V2 ఆర్ V2 మైనస్ V1 ఏదైనా ప్రాబ్లం లేదండి. V2 మైనస్ V1 ఏది పెద్దది అది. ఇక్కడ ఏంటంటే V1 పెద్దది కాబట్టి ఇలా రాసాము, ఇక్కడ ఏంటంటే V2 పెద్దది కాబట్టి ఇలా రాసాము అనమాట. ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మాత్రం ఏమవుతుందండి, రెండు కూడా V1 V2 వేగాలతో వెళ్ళినట్లయితే V1 ప్లస్ V2 అవుతుందండి. దాని యొక్క ఏ వేగం అంటే సాపేక్ష వేగం అనమాట. ఈ కాన్సెప్ట్లో మీకు గుర్తుంటే చాలు అనమాట, ఇంకేం అవసరం లేదండి. ఈ కాన్సెప్ట్ మీకు గుర్తుంటే సరిపోతుంది. ఏమైనా ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రా వచ్చినట్లయితే మనము మధ్యలో చెప్పుకుందామండి. ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్ సంబంధించిన ఇంట్రడక్షన్ మీకు చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఒకటి, మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ లో మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేయాలండి. కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లో మార్చాలంటే 5/18తో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనే దానిలో మనం చూసుకున్నట్లయితే
4 మోడల్స్ మాత్రం ఉంటాయి. ఒకటి ఏంటంటే ట్రైన్ అనేది ఫోన్లు కానీ మనిషిని కానీ లేదా చెట్టును కానీ దాటాలనుకుంటే అది మొత్తం ట్రైన్ ఎంత పొడవు ఉందో అంత పొడవును దాటవలసి ఉంటుంది. అదే ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ కానీ బ్రిడ్జిని కానీ దాటాలనుకుంటే ట్రైన్ పొడవుతో పాటుగా బ్రిడ్జి పొడవును కూడా దాటవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ డైరెక్షన్స్ ఇచ్చాడనమాట. 2 ట్రైన్స్ అనేవి సేమ్ డైరెక్షన్ లో వెళ్తూ ఒకలా ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తూ ఒకలా ఉంటుందండి. 2 ట్రైన్స్ కూడా V1 V2 వేగాలతో వెళ్ళినట్లయితే వాటి యొక్క సాపేక్ష వేగం ఏమవుద్ది, సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు V1 మైనస్ V2 లేదా డిఫరెన్స్ అని తీసుకోవచ్చండి. అదే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందండి, V1 ప్లస్ V2 అవుతుందండి. అంటే ఈ విధంగా మనం ఆన్సర్ చేయవచ్చు అనమాట. అర్థమైంది అనుకుంటాను. ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ సంబంధించి బేసిక్స్ అనమాట. ఇప్పుడు మనం ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్స్ సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్స్ లో ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అనే టాపిక్ మనం చూసుకున్నట్లయితే అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ మూవ్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 108 కిలోమీటర్ పర్ అవర్. ఇట్స్ స్పీడ్ ఇన్ మీటర్స్ పర్ సెకండ్ ఈజ్ అని ఇచ్చాడండి. ఒక రైలు 108 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో కదులుతుంది. సెకండ్కు మీటర్లో దీని వేగం ఎంత అని అడిగాడండి. అంటే ఇక్కడ ఎలా ఉందండి, కిలోమీటర్ పర్ అవర్ లో ఇచ్చింది మనకి ఏం కనుక్కోవాలంటే మీటర్ పర్ సెకండ్ లో కనుక్కోవాలండి. కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్ లో కావాలంటే ఏం చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడే చెప్పడం జరిగిందండి. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ 108 ఇంటూ 5/18 అవుతుందండి. 18 తో 18 1 18 6 అండి. 6 ఇంటూ 5 అంటే ఏమవుతుందంటే 30 అవుతుందండి. 30 మీటర్ పర్ సెకండ్. 30 మీటర్ పర్ సెకండ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఏ స్పీడ్ ఆఫ్ 14 మీటర్స్ పర్ సెకండ్ ఈ సేమ్ యాజ్ అని ఇచ్చాడండి. అంటే 14 మీటర్ పర్ సెకండ్ వేగం అని చూడండి. సెకండ్కి 14 మీటర్ల వేగానికి సమానమైన వేగం ఎంత అన్నాడండి. అంటే ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉందండి. మీటర్ పర్ సెకండ్ లో ఉంది. దాన్ని దేనిలోకి మార్చాలంటే కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలండి. కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలంటే దేంతో మల్టిప్లై చేయాలంటే 18/5 తో మల్టిప్లై చేయాలి. కాబట్టి చేసేయండి 14 ఇంటూ 18/5 అనమాట. చేస్తే ఏమవుతుంది చూడండి, రెండు మల్టిప్లై చేశారు అనుకోండి. ఈ రెండు మల్టిప్లై చేసే ముందు ఏం చేస్తారంటే దీనికి 2తో మల్టిప్లై చేశాను. ఎందుకంటే బైలో 10 అయిపోతే సింపుల్ గా ఉంటుంది కాబట్టి 2 ఇంటూ 14 28 అండి. 28 ఇంటూ 18/10 అవుతుంది అనమాట. ఇప్పుడు రెండు మల్టిప్లై చేసండి. 18 8 ఎంత అండి 144 కాబట్టి 14 అవుతుంది మిగులుతుంది. 18 2 ఎంత అండి 36 అండి. 36 ప్లస్ 50 అవుతుందండి. అంటే 504 అనమాట. 504/10 అండి. అంటే ఏమవుతుందని ఆన్సర్ 10/10 ఉంది కాబట్టి 50.4 అవుతుందండి. 50 కిలోమీటర్ పర్ అవర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 50.4 కిలోమీటర్ పర్ అవర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతవరకు అంత సమ్ చేయాలంటే అంత సమ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనకి ఎప్పుడైతే 14 ఇంటూ ఇలా వచ్చింది కదా, 14 ఇంటూ 18/5 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 18 అంటే అందులో ఏముందంటే 9 ఉందండి. కాబట్టి 9తో అందులో ఏదైతే క్యాన్సిల్ అవుతుంది అదే ఆన్సర్ పెట్టవచ్చు. 9 ఇది ఒకటే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇదే ఆన్సర్ పెట్టవచ్చు అండి. ఒకటి ఆప్షన్ త్రూ వెళ్ళిపోతే ఇలా చేయాలన్నమాట. ఇక్కడ మనకి 18 కనిపించగానే మీకు వెంటనే 9 గుర్తు రావాలి. లేదనుకుంటే ఈ విధంగా చేసుకుంటారు. ఏం ప్రాబ్లం ఏం లేదండి. ఓకేనండి. మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చామంటే ఖచ్చితంగా అందులో 9 ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ఏ ట్రైన్ ఈజ్ కౌంటింగ్ ద పిల్లర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. The distance between two poles is 60 meters and the speed of the train is 42 km per hour. In 5 hours, how many pillars will he count అని ఇచ్చాడండి. రైల్లో కూర్చున్న వ్యక్తి విద్యుత్ స్తంభాలను లెక్కిస్తున్నాడు అండి. 2 స్తంభాల మధ్య దూరము 60 మీటర్లు అండి. అయినా రైలు వేగం గంటకు 42 కిలోమీటర్లు అయినట్లయితే 5 గంటల్లో అతను ఎన్ని స్తంభాలు లెక్కిస్తాడు అని అడుగుతున్నాడండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ చూడగానే మీకు గుర్తుపెట్టవచ్చండి. ప్రతి స్తంభానికి మధ్య దూరం ఎంత అండి 60 మీటర్లు అండి. 60 మీటర్లను చూసుకున్నట్లయితే అలా మనం 2 స్తంభాలు 3 స్తంభాలు అలా కౌంట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా చివరి ఏముండాలండి 0 ఉండాలండి. ఎందుకంటే 60 2 120, 60 3 180, 64 240 అలా ఖచ్చితంగా చివరి 0 ఉండాలండి. కానీ మనము 2 స్తంభాలు లెక్క పెట్టేటండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 స్తంభాలు అంటే మనం ఏమైనా లెక్క పెడతామండి, ఒకే డిస్టెన్స్ మనం కౌంట్ చేస్తామండి. 3 స్తంభాలు ఉన్నప్పుడు ఏమి అవుతుందండి 2 డిస్టెన్స్ కౌంట్ చేస్తామండి. 4 స్తంభాలు ఉన్నప్పుడు 3 డిస్టెన్స్ కౌంట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే చూడండి, ఇక్కడ మనం కౌంట్ చేసింది 3 సార్లు, కానీ ఇక్కడ 2 స్తంభాలు ఉన్నాయి, 4 స్తంభాలు ఉన్నాయి. అంటే ఒక స్తంభం ఎక్స్ట్రా అవుతుందండి. కాబట్టి అప్పుడు స్తంభాల సంఖ్య అనేది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, చివర మనకి 1 యాడ్ అవుతుంది. కాబట్టి 1 ఎక్కడైతే చివర ఉందో అదే మనం ఆన్సర్ గా పెట్టుకోవచ్చు. కానీ మనం ప్రాసెస్ ప్రకారం చేద్దామండి. ప్రాసెస్ ప్రకారం మనం చేసినట్లయితే ఇక్కడ చూడండి, గంటకి ఎంత అంటే 42 కిలోమీటర్లు వెళ్తుందండి. గంటకి 42 కిలోమీటర్లు. మరి 5 గంటల్లో ఎంత అవుతుంది చూడండి. ఒక గంటకి ఎంత అండి 42 కిలోమీటర్లు అండి. మరి 5 గంటలకి అయితే 5 ఇంటూ 42 అవుతుందండి.
అంటే ఏమవుద్దండి 2 5 వేలు 10 అంటే 5 4 20 5 4 20 21 అవుతుందండి. 210 అవుతుంది. 210 కిలోమీటర్స్ అనమాట ఇది. ఇలా ఉంచండి. లేదా మీకు డిస్టెన్సే కావాలనుకోండి డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ అని కూడా ఉపయోగించవచ్చండి. ఎస్ అంటే ఎంతండి 42 టీ అంటే 5 అనమాట. ఇలా చేసినా 210 వస్తుంది. ప్రాబ్లం లేదండి. అయితే ఇది మనకి ఎలా ఉందండి కిలోమీటర్లో ఉందండి. 2 స్తంభాల మధ్య డిస్టెన్స్ ఎంత అండి 60 అండి. మరి స్తంభాల సంఖ్య కావాలి కాబట్టి ఏమవుద్దండి 2000 సారీ 210 కిలోమీటర్స్ దీన్ని మనం మీటర్లో మార్చాలంటే ఇంటూ 1000 చేయాల్సి ఉంటుంది బై 60 +1 అవుతుంది. +1 ఎందుకంటే చూడండి మనం కౌంట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ చూస్తాం కానీ 2 ఫోల్డ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం 3 ఫోల్డ్స్ ఉన్నప్పుడు 2 సార్లు కౌంట్ చేస్తాం. 4 ఫోల్డ్స్ ఉన్నప్పుడు 3 సార్లు కౌంట్ చేస్తాం. అంటే ఒకటి ఎక్స్ట్రా వస్తుంది చూడండి. కాబట్టి ఆ ఒకటి యాడ్ చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్‌లో చెప్పడం జరిగింది. దాంతో పాటుగా రీజనింగ్‌లో కూడా ఇటువంటి ఈ విషయం చెప్పడం జరిగిందండి. ఓకే. ఇప్పుడు చూడండి 0, 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 3తో చూసుకున్నట్టయితే 3 2s అండి. 3తో 3 7s అండి. 2తో చూసుకున్నట్టయితే 2 500 అనమాట. 500 ఇంటూ 7 అంటే ఏమవుతుందంటే 3500 అవుతుందండి. 3500 ప్లస్ 1 అండి. 3500 ప్లస్ 1 ఏమవుతుందంటే 3500 1 అవుతుంది అనమాట. అంటే చివరిలో 1 వచ్చింది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా గుర్తుపెట్టుకోండి. మనం డివిజన్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ జీరోస్ అనేవి మనకి ఇక్కడ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మన రిజల్ట్ కూడా జీరోలో వచ్చే అవకాశం ఉంది. మరి 1 యాడ్ చేసినప్పుడు చివరి యూనిట్ డిజిట్లో 1 ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు అండి. ఆప్షన్ త్రూ చేసుకోవచ్చు. ఇలాగా మనం ప్రాసెస్ కూడా మీ ఇష్టం. ఆప్షన్ త్రూ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 4 అండి. In what time will a train 100 meters long crosses an electrical pole if its speed be 144 km/h అని ఇచ్చారండి. గంటకు 144 కిలోమీటర్ల వేగంతో పోతున్న 100 మీటర్ల పొడవున్న రైలు ఎంత సమయంలో విద్యుత్ స్తంభం దాటుతుందని అడిగాడండి. గంటకు 144 కిలోమీటర్ల వేగంతో పోతున్న 100 మీటర్ల పొడవున్న రైలు ఎంత సమయంలో విద్యుత్ స్తంభాన్ని దాటుతుంది అన్నాడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యుత్ స్తంభాన్ని దాటుతుందంటే ఆ ఎంత పొడవు దాటాలంటే రైలు యొక్క పొడవు అయితే ఏది ఉందో అది మనం దాటవలసి ఉంటుంది అనమాట. అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎల్ అవుతుంది లేదా ఎల్ ఈజ్ ఈక్వల్ డి అని రాసుకోవచ్చు అనమాట. ఎంత పొడవు అంటే 100 మీటర్లు అండి. 100 మీటర్లు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వేగం ఎలా ఇచ్చాడండి కిలోమీటర్/హవర్‌లో ఇచ్చాడండి. అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే కిలోమీటర్/హవర్‌లో ఇచ్చాడు కేఎంపీహెచ్. కిలోమీటర్/హవర్‌లో ఇచ్చాడు. మనకేం కావాలంటే టైం కావాలండి. టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి 100 మీటర్లు అండి. ఇక్కడ మనకి స్పీడ్ అనేది కిలోమీటర్/హవర్‌లో ఉంది. మనం దేనిలో మార్చాలంటే మీటర్/సెకండ్‌లో మార్చాలి కాబట్టి 5/18తో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 18 ఒకట్లు అంటే 18 8 అండి. 8 5 ఎంత అంటే 40 అనమాట. 40 మీటర్/సెకండ్ అనమాట. కాబట్టి బైలో ఏమొస్తుందంటే 40 వస్తుందండి. ఈక్వల్ టు చూడండి ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 2తో చూసుకున్నట్టయితే 2 5s అండి. 2తో 2 2s అండి. అంటే 5/2 అవుతుంది. 5/2 మీన్స్ 2.5 అవుతుందండి. 2.5 సెకండ్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఆ ట్రైన్ అనేది 144 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే ఒక విద్యుత్ స్తంభాన్ని దాటడానికి ఎంత టైం పడుతుందంటే 2.5 సెకండ్స్ మాత్రమే పడుతుందని అర్థం అనమాట. ఓకేనా చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. టోటల్ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ట్రైన్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు అవుతుందండి. అంటే ప్రయాణించవలసిన డిస్టెన్స్ ఎప్పుడండి విద్యుత్ స్తంభాన్ని కానీ మనిషిని కానీ చెట్టుని కానీ దాటాలనుకున్నప్పుడు మనం ఫస్ట్ కండిషన్ అదే చెప్పాం చూడండి. సెకండ్ మనకి నెక్స్ట్ వస్తుందా అదే వస్తుంది చూడండి కదా. క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఏ ట్రైన్ 280 మీటర్స్ లాంగ్ రన్నింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 63 km/h అండి. విల్ ఏ ట్రీ ఇన్ అని ఇచ్చాడు. విల్ పాస్ ఏ ట్రీ ఇన్ అని ఇచ్చాడండి. అంటే ఒక గంటకు 63 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న 280 మీటర్ల పొడవు గల ఒక రైలు ఒక చెట్టుని ఎంత సమయంలో దాటుతుంది అన్నాడండి. ఇక్కడ మనకి స్పీడ్ చూసుకున్నట్లయితే ఎంత ఇచ్చాడండి 63 ఇచ్చాడండి. 63 ఏంటిది కేఎంపిహెచ్ లో ఇచ్చాడండి. దాన్ని మనము మీటర్/సెకండ్ లో మార్చాలంటే 63 ఇంటూ 5/18 చేయాలన్నమాట. 5/18 ఇలా ఉంచండి. ఇక్కడ ఏదైనా క్యాన్సిల్ అవుతుందంటే చేసి వచ్చండి. 9తో పోతుంది 9తో 9 7 అండి. 9తో 9 2 అండి. అంటే ఏమవుతుందంటే 35/2 అవుతుంది అనమాట. 35/2 మీటర్/సెకండ్ అలా ఉంచండి. పాయింట్లో మార్చుకుని కానీ ఇలా ఉంటే బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి పోవలసిన దూరం ఏమవుతుందంటే చెట్టును దాటాలి కాబట్టి ట్రైన్ పొడవు ఎంత ఉందో అంతే అవుతుంది. ట్రైన్ పొడవు ఎంత అండి 280 మీటర్లు అండి. ట్రైన్ పొడవు ఎంత అండి 280 మీటర్లు. ఇప్పుడు మనకు టైం టీ కావాలి. టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ మనకి 280 మీటర్స్ అండి. స్పీడ్ చూసుకున్నట్లే 35/2 అండి. అంటే 35/2 కాస్తగా ఏం చేయాలంటే ఇంటూ 2గా పెట్టుకోవాలండి. ఇంటూ 2గా పెట్టుకున్నట్లయితే ఇక్కడ చూడండి 5తో చూసుకున్నట్లయితే 5 7s అండి. 5తో చూసుకున్నట్లయితే 5 5s 25 అండి. ఇంకా 30 ఉంటుంది 5 6 అండి. 7తో చూసుకున్నట్లయితే 7 8s అండి.
8 × 2 అంటే మనకి ఏమవుతుందండి 16 అవుతుందండి. మనకి మీటర్ పర్ సెకండ్ లో వేగం ఉండేది కాబట్టి మనకి రిజల్ట్ కూడా ఏమవుతుంది సెకండ్ లో వస్తుందండి. 16 సెకండ్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ఆ వేగంతో ఒక చెట్టుని దాటడానికి ఎంత టైం పడుతుందండి 16 సెకండ్స్ పడుతుందని అర్థం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఏ 100 meters long train is going at a speed of 60 km/h. It will crosses a 140 meters long రైల్వే బ్రిడ్జ్ అని ఇచ్చారండి. ఇక్కడ చూడండి, బ్రిడ్జ్ కానీ మనకి ప్లాట్ఫామ్ కానీ అడిగినప్పుడు మాత్రం మనకి డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పామండి, డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ L+B అని చెప్పడం జరిగింది. ట్రైన్ యొక్క పొడవు లేదా బ్రిడ్జ్ యొక్క పొడవు అని చెప్పడం జరిగింది. 100 మీటర్ల పొడవున్న రైలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందండి. అది 140 మీటర్ల పొడవున్న రైల్వే వంతెనను ఎంత సమయంలో దాటుతుందనండి. అంటే టోటల్ డిస్టెన్స్ మనం చూసుకున్నట్లయితే రైలు పొడవు ఎంత అంటే 100 మీటర్లు అండి, బ్రిడ్జ్ పొడవు ఎంత అంటే 140 మీటర్లు అండి. అంటే మొత్తం కలిపి 240 మీటర్లు దాటవలసి ఉంటుంది. మరి స్పీడ్ విషయంలో చూసుకున్నట్లయితే స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడండి 60 km/h ఇచ్చాడు కాబట్టి KMPH. మనకు రిజల్ట్ అనేది సెకండ్ లో ఉంది కాబట్టి దీన్ని మనం దేనిలో మార్చుకోవాలంటే మీటర్ పర్ సెకండ్ లో మార్చుకోండి. 60 ఇంటూ మీటర్ పర్ సెకండ్ లో మార్చాలంటే ఏం చేయాలంటే 5/18తో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇది 6 తో 6 3 అండి, 6 తో 6 10 అనమాట. అంటే ఏమవుతుందండి 50/3 అవుతుందండి. 50/3 మీటర్ పర్ సెకండ్ అనమాట. మనకు టైం టీ కావాలండి. టైం టీ ఈజ్ ఈక్వల్ ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ అండి. డిస్టెన్స్ మనకి ఎంత తెలుసు అంటే 240. డిస్టెన్స్ ఇక్కడ వచ్చింది కాబట్టి 240 బై మనకి స్పీడ్ చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 50/3 కాబట్టి ఈ 3 కాస్త పైకి వెళ్ళిపోతుందండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 0 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 24 × 3 ఉంది కదండి. ఇక్కడ మనకు 10 చేయడం కోసం ఏం చేయాలంటే ఇంటూ 2/2 చేసేయండి, బాగుంటుంది. ఇంటూ 2/2 ఎందుకు చేస్తున్నాం, బైలో 10 రావడం కోసం. ఏం రావడం, బైలో 10 రావడం కోసం. 24 × 6 అవుతుందండి. 6 4 జా 24 అండి. 2 6 2 జా 12 + 2 అంటే 144 అవుతుంది. దీన్నే మనం ఏం రాసుకోవచ్చు అంటే 14.4 సెకండ్స్. అర్థమైందండి. దీని ప్రకారం మనకి ఏమని అర్థమైందండి, ఈ 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే 140 మీటర్ల పొడవైన రైల్వే వంతెన దాటడానికి ఎంత టైం పడుతుందండి 14.4 సెకండ్లు పడుతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి, వంతెనను కానీ బ్రిడ్జ్ని కానీ ప్లాట్ఫామ్ను కానీ దాటాలనుకుంటే D ఈజ్ ఈక్వల్ టు L+B అవుతుందండి. అంటే ట్రైన్ పొడవు ప్లస్ వంతెన యొక్క పొడవు ఎంత అవుతుందో అంత దూరం అనేది రైలు ప్రయాణించవలసి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఏ 120 meters long train is running at a speed of 90 km/h. It will crosses a railway platform 230 meters long in అని ఇచ్చాడండి. ఒక 120 మీటర్ల పొడవైన రైలు 90 km/h వేగంతో 230 మీటర్ల పొడవు గల రైల్వే ప్లాట్ఫామ్ ఎంత సమయంలో దాటుతుంది అన్నాడండి. ఇక్కడ మనకి వేగం V ఈజ్ ఈక్వల్ S ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడంటే 90 km/h ఇచ్చాడు కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్ లో మార్చడం కోసం 5/18తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 18తో చూసుకున్నట్టు 18 5 కాబట్టి 5 5 ఎంతండి 25 అండి. అంటే 25 మీటర్ పర్ సెకండ్ అవుతుందండి. నెక్స్ట్ మనకు డిస్టెన్స్ D ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి L+B అవుతుంది. ఎందుకంటే ట్రైన్ యొక్క పొడవు ప్లస్ బ్రిడ్జ్ యొక్క పొడవు రెండు దాటవలసి ఉంటుంది. ట్రైన్ యొక్క పొడవు ఎంత అండి 120. బ్రిడ్జ్ యొక్క పొడవు చూసుకున్నట్టు ప్లాట్ఫామ్ యొక్క పొడవు చూసుకున్నట్టు ఎంతండి 230 అండి. మొత్తం ఏమవుతుందండి 350 అవుతుందండి. 350 మీటర్స్ అనేది దాటవలసి ఉంటుంది అనమాట. అయితే మనకి ఏం కావాలి, టైం టీ కావాలండి. ఎంత సమయంలో దాటుతుంది అన్నది కాబట్టి టైం టీ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ అండి. టైం టీకి మీ ఫార్ములా మర్చిపోతే మీకు వెంటనే గుర్తు తెచ్చుకోమంది ఏంటంటే DTS అనమాట. DTS గుర్తుపెట్టుకోండి. టైం టీ కావాలి కాబట్టి D/S అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి. D ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 350 అండి బై 25 అనమాట. ఈజ్ ఈక్వల్ టు చూసుకున్నట్టయితే 25 1 జా 25 అండి. ఇంకెంత ఉంటుందండి 100 ఉంటుందండి. 25 4 జా 100 అనమాట. అంటే 14 సెకండ్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 14 సెకండ్స్ అంటే ఆ ప్లాట్ఫామ్ దాటడానికి ఎంత టైం పడుతుందండి 14 సెకండ్లు టైం పడుతుందని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8 అండి. క్వశ్చన్ నెంబర్ 8 ఏమి ఇచ్చారండి, ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 75 mph enter a tunnel 3 and 1/2 mile long. The train is 1/4 mile long. How long does it make for the train to pass through the tunnel from the movement of the front enters to the movement of the rear emerges అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ చూడండి 75 mph వేగంతో ప్రయాణించే రైలు 3.5 మైలు పొడవు గల స్వరంగంలోకి ప్రవేశిస్తుందండి. రైలు పొడవు 1/4 మైళ్ళు అండి. స్వరంగం ముందు ప్రవేశించిన క్షణం నుండి వెనుక భాగం పూర్తిగా రైలు సొరంగం గుండా వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అంటే
అంటే ఇక్కడ మనకి స్పీడ్ చూసుకున్నట్లయితే 75 మైల్ పర్ అవర్ ఇచ్చాడండి. మైల్ పర్ అవర్ ఇచ్చాడు అనమాట. 75 మైల్ పర్ అవర్ ఇచ్చాడండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే రైలు యొక్క పొడవు ఇచ్చాడండి. రైలు మొత్తం టోటల్ డిస్టెన్స్ డిస్టెన్స్ ఏంటంటే L+B అవుతుందండి. L అంటే రైలు యొక్క పొడవు ఎంత అండి 1/4 మైళ్ళు అండి. రైలు యొక్క పొడవు ఎంత అండి 1/4 మైళ్ళు. బి అంటే ఇక్కడ చూడండి, బి అంటే మీన్స్ ఇక్కడ వంతెన లేదా సొరంగము అలా పొడవు అనమాట. ఇక్కడ సొరంగం పొడవు ఎంత ఇచ్చాడండి 3.5 ఇచ్చాడండి. 3.5 ఏమని రాసుకోవచ్చు అండి 3 2 6 + 1 అంటే 7/2 అని రాసుకోవచ్చు అనమాట. ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే ఎల్సిఎం 4 అవుతుందండి. ఇక్కడ 1 వస్తుంది. 2 2 కాబట్టి 2 7 14 అండి. అంటే ఏమవుతుందండి 15/4 అవుతుంది అనమాట. 15/4 మైల్స్ అనమాట. అంటే డిస్టెన్స్ తెలుసు, స్పీడ్ తెలుసు అండి. టైం కావాలి. టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి 15/4 అండి. స్పీడ్ ఎంత అండి 75 కాబట్టి ఇది బైలో రావాలి కాబట్టి మనం బైలో వేసుకొని ఆల్రెడీ బై ఉంది కంటే బైలో వేసేయండి 75. 15 1 15 5 అంటే ఏమొచ్చిందండి 1/20 వచ్చిందండి. 1/20 4 5 20 కదా. అంటే ఏమైంది 1/20 అవర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 1/20 అవర్స్ ఇక్కడ ఆప్షన్ లో లేదు కాబట్టి దాన్ని నిమిషాల్లో మార్చుకోవడం కోసం ఏం చేయాలంటే 1/20 ఇంటూ 60 చేయవలసి ఉంటుందండి. 21 23 కాబట్టి 3 minutes ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 3 minutes ఇస్ కరెక్ట్ ఆన్సర్ అంటే 3 నిమిషాలు పడుతుందని అర్థం అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఏ ట్రైన్ రన్నింగ్ at the speed of 60 km/h process a pole in 9 seconds. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అని ఇచ్చాడండి. 60 km/గంట వేగంతో నడుస్తున్న రైలు 9 సెకండ్లో ఒక పోల్ను దాటుతుందండి. అయినా రైలు పొడవు ఎంత అని అడుగుతున్నాడండి. ఒక ట్రైన్ అనేది చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందంటే 60 km వేగంతో వెళ్తుందండి. S = 60 km/h అనమాట. 60 kmph. దీన్ని మీటర్ పర్ సెకండ్ లో మార్చినట్లయితే ఏమవుతుందంటే 60 × 5/18 అవుతుంది మీటర్ పర్ సెకండ్. 6 తో చూసుకున్నట్టు 6 3 అండి, 6 తో 6 10 అంటే ఏమవుతుందండి 50/3 వచ్చింది. నెక్స్ట్ టైం ఇచ్చాడండి 8 చూడండి, రైలు 9 సెకండ్లో ఒక పోల్ను దాటుతుందండి. 9 సెకండ్లో దాటుతుంది కాబట్టి 9 సెకండ్స్ టైం అండి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే రైలు యొక్క పొడవు కావాలండి. రైలు యొక్క పొడవు D = L అంటే అక్కడ D అనమాట. D = మనకి ఏంటంటే S × T కాబట్టి ఫార్ములా S ఎంత అండి 50/3 అండి. T ఎంత అండి 9 అనమాట. 3తో 3 3 కాబట్టి 5 3 ఏమవుతుందంటే 150 అవుతుంది. అంటే 5 3 15 పక్కన 0 150. అంటే ట్రైన్ యొక్క పొడవు ఏమవుతుందంటే 150 మీటర్స్ అవుతుందండి. ట్రైన్ యొక్క పొడవు ఏమవుతుందంటే 150 మీటర్స్ అండి. ఇక్కడ 150 మీటర్స్ ఆప్షన్ లో లేదు కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే నన్ ఆఫ్ దీస్ ని కరెక్ట్ ఆన్సర్ గా మనం తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 అండి. ఏ ట్రైన్ 132 meters long passes a telegraph pole in 6 seconds. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అని ఇచ్చాడండి. 132 మీటర్ల పొడవున్న రైలు 6 సెకండ్లో టెలిగ్రాఫ్ పోల్ దాటుతుందండి. అయినా రైలు వేగాన్ని కనుగొండి అని అడిగాడండి. ఏ ట్రైన్ 132 meters లాంగ్ పాసెస్ ఏ టెలిగ్రాఫ్ పోల్. చూడండి 132 మీటర్ల పొడవున్న రైలు 6 సెకండ్లో టెలిగ్రాఫ్ పోల్ దాటిందండి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడండి ఎల్ ఇచ్చాడండి. ఎల్ మీన్స్ ఇక్కడ డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ = ఎంత అంటే 132 మీటర్స్ ఇచ్చాడండి. టైం T = ఇచ్చాడు 6 సెకండ్లో దాటిందన్నాడండి. అయితే ఏం కావాలి రైలు యొక్క వేగం కావాలండి. వేగం S = ఏమవుతుందంటే D/T అవుతుంది కాబట్టి D ఎంత అంటే 132 meters/6 అనమాట. ఇక్కడ చూడండి ప్రమాణాలు అనేది మీటర్ పర్ సెకండ్ లో కరెక్ట్ గా ఉందా లేదో చూసుకోండి. అదే km/h లో ఉందో కరెక్ట్ గా చూసుకోండి. ఇక్కడ మీటర్ సెకండ్ ఉందిగా డైరెక్ట్ గా వేస్తామండి. లేనప్పుడు మార్చుకుంటూ వేయవలసి ఉంటుంది అనమాట. 6 తో చూసినట్లయితే 6 2 12 అండి. ఇంకా 12 ఉంటుంది. 6 2 12 అండి. అంటే ఏమొస్తుందంటే 22 meter/second ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 22 meter/second ఈస్ కరెక్ట్ ఆన్సర్. రైలు వేగాన్ని కనుక్కోమన్నాడు. రైలు వేగం ఎంత వచ్చిందంటే 22 meter/second వచ్చిందన్నమాట. అయితే ఇక్కడ మనకి ఆప్షన్ లో చూసుకున్నట్లయితే ఏమున్నాయండి అన్ని కూడా km/h లో ఉన్నాయి చూడండి. అన్ని కూడా km/h లో ఉన్నాయి కాబట్టి దాన్ని మార్చండి. km/h లో మార్చాలంటే ఏం చేయాలంటే 18/5 తో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 18/5 తో మల్టిప్లై చేసండి. చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ బైలో 10 వచ్చినట్టుగా చేసుకుంటే మంచిది. లేదా 2 మల్టిప్లై చేసిన ప్రాబ్లం ఏం లేదు. 10 వచ్చినట్టు చేస్తే ఏమవుతుందండి 44 × 18/10 అవుతుంది అనమాట. 44 × 18 చూడండి. 18తో 18 4 ఎంత అంటే 72, 18 4 72 అండి. అంటే 79 వస్తుంది/10 అంటే 79.2 అనమాట. 79.2 అవుతుందండి. 79.2 ఎక్కడ చూడండి బి ఆప్షన్ ఉంది కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చండి. ఇంకొకటి మీరు ఇదంతా మల్టిప్లై చేయడానికి ఇబ్బందిగా ఉందనుకోండి, మల్టిప్లై చేయడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఏముందంటే 11 ఉందండి. కాబట్టి 11తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మన ఆన్సర్గా పెట్టవచ్చు.
లేదా ఇక్కడ ఏముందండి 9 ఉందండి. 9తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే ఆన్సర్గా పెట్టవచ్చు. ఈ రెండిట్లో కూడా మనం సాటిస్ఫై చేస్తుంది ఏదంటే ఇది, కాబట్టి ఇదే ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. లేదు డైరెక్ట్గా మీరు మల్టిప్లై చేసుకున్నమాట చేసుకోండి. మల్టిప్లై చేయడానికి మినిమం మీకు 20 సెకండ్స్ టైం పట్టేస్తుందండి. లేదా ఎంత ఫాస్ట్గా చేసి 10 సెకండ్స్ అని పట్టేస్తుంది మీకు. ఒకసారి క్యాలిక్యులేటర్ పెట్టుకొని చేయండి. 10 సెకండ్స్ కొద్దిగా చిన్న సమ్ కాబట్టి 10 సెకండ్ లోపల అయిపోవచ్చు. మనకు మల్టిప్లికేషన్స్ అనేవి ఆ 10 సెకండ్స్ కూడా అవసరం ఉండదు. ఇందులో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్తో క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మినిమం 5 అందులో సగం సమ్ 10 సెకండ్లు తీసుకుంది అనుకోండి, అందులో సగం సమయంకి 5 సెకండ్ లోపలే మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఆప్షన్ త్రూ ఎక్కువగా యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. కొన్నిసార్లు మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఆప్షన్ త్రూ వెళ్ళట్లేదనే ఉద్దేశంతో నేను ఆప్షన్ పట్టించుకోవడం అంటే తక్కువగా చేస్తున్నాను. నెక్స్ట్ స్టూడెంట్స్ కూడా 2 మెథడ్లు చెప్పండి సార్ అనగానే మనకు ఆ రెండో మెథడ్ వైపు వెళ్ళిపోతుంది, కానీ ఆప్షన్ మెథడ్ వైపు కొంతవరకు నేను అనగా చూస్తున్నాను. ప్రతి క్వశ్చన్ కూడా ఆప్షన్ తో ట్రై చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మొదటి నుండి కాకపోయినా సరే వచ్చే ఆప్షన్ ఎక్కడైతే క్యాలిక్యులేషన్ మీకు ఇబ్బందిగా ఉందో ఆ క్యాలిక్యులేషన్స్ దగ్గర ఇబ్బంది పడడం వెంటనే ఆప్షన్ వైపు మీరు మనసు రావాలి. వచ్చినట్లయితే మీకు ఆటోమేటిక్గా సింపుల్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనండి. మనం ఇప్పటి వరకు ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీలో ట్రైన్స్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.